హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాక్య వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా, వాక్య వాగ్దాన సమయం, ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా. ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? మహాదేవుని కృప చేత అందరూ క్షేమమే కదా. నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు, గొప్పవాడు, ఆశ్చర్య కార్యములు మన పట్ల జరిగిస్తున్న దేవాతి దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి మాట ఇచ్చి మనకి నెరవేరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్వదించబడదాము. అనేక మందికి వీటిని షేర్ చేసి దీవించబడండి. రండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. నన్ను బలపరచువానిందే నేను సమస్తమును చేయగలను. Philippians 4:13. I can do all things through Christ who strengthens me. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, పౌలు భక్తుడు చెప్తున్న సాక్ష్యం ఇదండి. తన యొక్క జీవితంలో తాను ఏమి నేర్చుకున్నాడో అదే మనకి నేర్పిస్తూ ఉన్నాడండి. నన్ను బలపరచు వారి యందు నేను సమస్తాన్ని చేయగలను అని చెప్పేసి మరి తన యొక్క విశ్వాస ప్రకటన చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే. మన యొక్క జీవితాలలో కూడా మనం అనుకుంటూ ఉంటాము, నేను చాలా బలహీనుడిని, నేనేమి చేయలేకపోతున్నాను అని చెప్పేసి. అయితే నీకు నువ్వుగా ఏమీ చేయలేవు, కానీ నిన్ను బలపరచు దేవుడు ఒకరు ఉన్నారు. ఆయన యేసు క్రీస్తు వారు. ఆ క్రీస్తు ప్రభుల వారి దగ్గరికి మీరు వచ్చినట్లయితే, మనం వచ్చినట్లయితే ప్రియులరా, ఆయన మనల్ని బలపరుస్తారు, మనల్ని స్థిరపరుస్తారు. ప్రియులరా, ఆ దేవాతి దేవుని యొక్క సహాయంతో మనం సమస్తాన్ని కూడా చేయగలం. సమస్తము అంటే అది నీ జీవన విధానంలో ఉన్న సమస్యలే కావచ్చు, నీ ఆత్మీయ జీవితంలో ఉన్న సమస్యలే కావచ్చు, మరి ఎలాంటి పరిస్థితులైనప్పటికీ ప్రియులరా, మనము ప్రభువును బట్టి చేయలేకుండా ఉన్నది ఏది కూడా లేదు. మనకి మనం సొంతంగా చేసి వృద్ధి పొందేది ఏది ఉండదు అని చెప్పేసి తెలియజేస్తున్నాను. కాబట్టి మన యొక్క జీవితంలో ప్రభు మనతో ఉంటే, ఆయన మనల్ని బలపరుస్తూ ఉంటే మనం అన్నీ కూడా చేయగలుగుతాం, సమస్తమును చేయగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనకి అసాధ్యమైనది ఏంటూ ఏది ఉండదు అండి. ఎందుకంటే ఆయన అసాధ్యుడైన దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. కాబట్టి అందుకే పౌలు భక్తుడు నన్ను బలపరచు అని నేను సమస్తాన్ని చేయగలుగుతాను అంటా ఉన్నాడండి. మనల్ని మనం డిస్కరేజ్ చేసుకోవాల్సిన పని ఏమాత్రమూ లేదు. యెషయా గ్రంథంలో మనం చూస్తూ ఉంటే 40:29 అంటాడు కదా, సొమ్మసిల్లు వానికి బలవిచ్చువాడను నేనే అంటా ఉన్నాడు. అంతేకాదండి, 31 చూస్తే యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారంటా ఉన్నాడు. దేవుని కొరకు మనం ఎదురు చూడాలి, ఆయన మీద మనం ఆధారపడాలి, మనం పనిని పూనుకోవాలి, ప్రారంభించాలి, ప్రార్థన చేయాలి. ప్రభు కార్యం చేస్తాడండి. దేవునికి స్తోత్రం. నన్ను బలపరచు అనేది నేను సమస్తాన్ని చేయగలను అని చెప్పి మనం చెప్పగలగాలి. పిల్లరా, ఇది గొప్ప వాగ్దానం అండి. ఎందుకంటే మనకి ఈ లోకంలో సమస్యలు వస్తూ ఉంటాయి. నేనేం చేస్తాను అంటే, నాకున్న సమస్యలని ఒక పేపర్ మీద రాసుకుంటాను. పిల్లలు, దాన్ని ప్రభు పాదాల దగ్గర పెడతాను. ప్రభా, నీ వల్ల నేను ఈ సమస్యలన్నింటినీ జయించగలుగుతాను. ఒకవేళ అది ఎలాంటి పరీక్ష అయినప్పటికీ, మనుషుల యొక్క జీవితాలలో ఎన్నో పరీక్షలు వస్తాయి. విద్యార్థులకి పిల్లల ఏడాదికి ఒక పరీక్షే ఉంటుంది, కానీ మరి విశ్వాసికి నిరంతరము పరీక్షలే ఉంటాయండి. కాబట్టి మరి ఇప్పుడు అసలు ఎగ్జామ్స్కి ఎదుర్కోవడానికి వెళ్తూ ఉన్నారు విద్యార్థులైతే పిల్లరా, నీ అకాడమిక్స్లో ప్రభు మనకి తోడుగా ఉంటాడు. మన యొక్క జీవిత సమస్యలలో, జీవిత పరీక్షలలో ప్రభు మనకి తోడుగా ఉంటాడని చెప్పేసి తెలియచేస్తూ ఉన్నాను. మనలను బలపరచు అని మనం సమస్తమును కూడా చేయగలమండి. ఆయనే విజయం ఇచ్చేవాడని ప్రభు చెప్తూ ఉన్నాడు. మనలను ప్రేమించిన వాని ద్వారా మనం అత్యధికమైన విజయం పొందుకొంచున్నామని రోమీయులకు రాసిన పత్రిక 8:37 మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక మాట మనం కొరింథీయులకు రాసిన పత్రిక 2:14 విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం అన్నమాట మనం చూస్తాం. అంటే ప్రభు మనల్ని విజయోత్సవంతో ఊరేగిస్తాడు అండి, మనల్ని బలపరుస్తాడు. మన పరీక్షలన్నీ కూడా మనకి ప్రమోషన్స్గా మారుస్తాడు. మన టెస్ట్లన్నీ కూడా ఏమైపోతాయంటే టెస్టిమోనీలు అయిపోతాయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులరా,
మనం చెప్పవలసిన విషయం ఏంటి? ప్రతి పరిస్థితితో మనం మాట్లాడాలి. నన్ను బలపరచు అనేది నేను సమస్తమును చేయగలుగుతాను. ప్రతి సమస్య, లేకపోతే ఎలాంటి ఇరుకు, ఇబ్బంది, వ్యాధి, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు ఏమైనప్పటికీ నీ ప్రియ దేవుని బిడ్డలారా, అవంటి అన్నిటితో నువ్వు నోరు తెరిచి మాట్లాడాలి. నన్ను బలపరిచే దేవుని యందు ఈ సమస్య పోమని ఆజ్ఞాపిస్తున్నానని చెప్పాలండి. ప్రియులారా, మనల్ని విజయోత్సవంతో ఊరేగించే దేవాతి దేవుడు మన ప్రభువు అండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఎలాంటి సమస్యల్లో నన్ను చెప్పవలసిన విషయం, నన్ను బలపరచు అనేది నేను సమస్తాన్ని చేయగలను అని చెప్పి మనం ప్రభు దగ్గర మనము ఆ యొక్క విశ్వాసంతో ముందుకు సాగినట్లయితే ప్రియులారా, మనలను బట్టి అనేక మంది బలపరచబడతారని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. మనం గొప్ప నిశ్చయతతో ముందుకు సాగుదాము. ప్రభు ఇచ్చే మేలు అన్నీ కూడా అనుభవించుదాము. యెహోవా కొరకు ఎదురు చూస్తే నూతన బలం మనకు వస్తుందండి. ఆ బలము ద్వారా, ఆయన బలపరిచిన విధానం ద్వారా మన ప్రతి సమస్యల నుంచి మనం విడుదల పొందు సమస్తాన్ని మనం చేయగలుగుతూ ప్రభులో ముందు కొనసాగుదాము. అలాంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించునుగాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19. దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చును. దేవునికి మహిమ కలుగుగాక. ప్రభు మన ప్రతి అవసరతను తీర్చుకోవాలని నడిపిస్తాడు. నువ్వేమి బెంబేలు పడవలసిన పని లేదు. నూతన సంవత్సరం నీ ఉద్దేశాలు, నీ కోరికలు, ఆలోచనలు ప్రభు సఫలం చేస్తారు. దేవునికి మహిమ కలుగుగాక. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నేను మహిమగల దేవుడుగా మమ్మల్ని దర్శించి దీవించమని వేడుకుంటున్నాను. సమస్త విషయాల్లో మీరే మాకు తోడుగా ఉండండి నాయన. నీ సహాయం మాకు అనుగ్రహించండి. నీ సన్నిధి మాతో ఉంచండి. ఎల్లప్పుడూ ప్రభా నీ సన్నిధానంలో మేము ముందుకు సాగడానికి సహాయం చేయమని వేడుకున్నాను. నన్ను బలపరచు అనేది సమస్తమును చేయగలనని ప్రభు స్థిరమైన విశ్వాసంతో ప్రభా మా ప్రియ బిడ్డల తండ్రి వాక్యముతో ఉన్న నాయన తండ్రి ఆ సంబంధాన్ని జ్ఞాపకము చేసుకుంటూ పౌలు భక్తుడు ఎలాగైతే ప్రభా నాయన నిన్ను ముందు పెట్టుకుని నడుచుకున్నాడో, తను ఏమి అనుభవించాడో అదే చెప్పాడో, అదే రీతిగా విశ్వాసులమైన మేము నాయన మా జీవితాల్లో అనుభవిస్తున్న ప్రతిదీ కూడా ప్రభా విశ్వాస ప్రకటన చేయగలడానికి సహాయం చేసి మహిమ పొందుకోనండి. ఈ దిన దీవెనలన్నీ కూడా అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ బిడ్డలమైన మాకు అందరికీ సహాయం చేసి నడిపించండి. ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి నాయన చీకులు, చింతలు, వ్యాధులు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, అసహనంలో ఉంటే విడిపించి రక్షించమని ప్రభా నీ సన్నిధి తోడుగా ఉంచమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభా. అల్పుల పక్షంగా, దీనుల పక్షంగా ప్రభా నాయన నేను అనుభవిస్తున్న వారి పక్షంగా మీరు ఉంటే దేవుడో ప్రభా అయినా మీరు మమ్మల్ని బలపరిస్తే మేము సమస్తాన్ని జయించగలుగుతాం. విజయోత్సవముతో ప్రభా నాయన నిన్ను ముందు పెట్టుకుని మేము ఊరేగగలం. నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాను ప్రభా. మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్ను, ఆరోగ్యమును, గౌరవ ప్రభావాల చేత నింపి నడిపించండి. యేసు నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసం బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. 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 హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్.